విశాఖపట్నం జిల్లాలోని ప్రఖ్యాతిగాంచిన పర్యాటక స్థలాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. హుడా పార్క్. విస్తారమైన ప్రాంతంలో స్థాపింపబడిన హుడా పార్క్ అందమైన పచ్చదనం ఉంది మరియు విశాలమైన సముద్ర దృశ్యం, రంగురంగుల అప్ అండ్ డౌన్స్ తో చిలకరింపబడే డ్యాన్స్ మ్యూజికల్ ఫౌంటేషన్ ను కలిగి ఉంది. సంగీతం, బొటిక్ సౌకర్యం మరియు స్కేటింగ్ రింగ్ తో పాటు డాన్స్లు, గుర్రపు స్వారీలు వంటి సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కైలాసగిరి సముద్రం చూడటానికి ఒక సుందరమైన కొండ. 350 ఎకరాలు అందుబాటులో ఉన్న సహజమైన బహుమతి. పచ్చని ఉద్యానవనంగా అభివృద్ధి చేయబడింది. నీటి స్ప్రింక్లర్లు, మైక్రోవేవ్ రిపీటర్ స్టేషన్, అందమైన తోట ప్రదేశాలతో నిర్మలమైన వాతావరణంతో విస్తృత సముద్ర దృశ్యం ఉంది. మరియు ఇటీవల ఫ్లవర్ క్లాక్ టైటానిక్ వ్యూ పాయింట్. ఇది ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారింది. కొండ పై భాగంలో ఇటీవల వెలిగించిన శివపార్వతుల యొక్క పెద్ద విగ్రహం మరియు లార్డ్ వెంకటేశ్వర యొక్క శంకుచక్ర నామాలు స్థాపింపబడ్డాయి. సింహాచలం కొండపై ఇప్పటి వరకు ఒక రహదారి ఏర్పడుతోంది. ఇంకా ఇటీవల యాత్రికుల ప్రయోజనం కోసం ఫుట్ హిల్ నుండి సుందరమైన పర్వతాల వరకు అందమైన తాడు మార్గం నిర్మించబడింది. రామకృష్ణ బీచ్ విశ్రాంతి కోసం ఒక అందమైన ప్రదేశం మరియు ఆనందం, సహజమైన అందమైన దృశ్యం. ఈ బీచ్ సమీపంలో ఒక ఖాళీ ఆలయం ఉంది. ఇక్కడ అక్వేరియం అదనపు ఆకర్షణ. సముద్రం యొక్క గర్జనలు, శబ్దాలు అపారమైన ఆనందాన్ని కలిగిస్తాయి. TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. 30 సంవత్సరాల సేవ తర్వాత భారతదేశ నావికాల దళానికి చెందిన TU-142M ఎయిర్ క్రాఫ్ట్ ను డిస్మిషన్ చేసి విశాఖపట్నం సముద్రం బీచ్ వద్ద మ్యూజియంగా మార్చడం ద్వారా ఉంచారు. జలాంతర్గామి మ్యూజియం కు ఎదురుగా ఉన్న ఇది ఆర్కే బీచ్ ఏరియాలో జలాంతర్గామి క్షిపణి, డేట్ రికార్డర్ మొదలైన పరికరాలు అన్ని వివరాలతో ప్రదర్శింపబడతాయి. విమానం వెలుపల మీరు ఫోటోలు తీయవచ్చు మరియు ఆ ప్రాంతం బాగా నిర్వహించబడుతుంది. ఫ్లైట్ సిమ్యులేటర్ ప్లాట్ఫామ్ ఉంది. దీన్ని VR హెడ్సెట్ల ద్వారా ఆస్వాదించవచ్చు. సబ్మెరైన్ మ్యూజియం. ఆర్కే బీచ్ లో ఆసక్తికరమైన ప్రదేశం. వైజాగ్ యొక్క జలాంతర్గామి మ్యూజియం చాలా వినూత్నమైన సృష్టి. నిజమైన జలాంతర్గామి INS కురుసురాలో ఉన్న ఈ సోవియట్ నిర్మించిన ఈ జలాంతర్గామి 2 అద్భుతమైన దశాబ్దాలుగా మన దేశానికి సేవ చేసిన తర్వాత 2001లో రద్దు చేయబడింది. జలాంతర్గామి దాని అన్ని ఆయుధాలు మరియు అమెరికాలను బీచ్ రహదారిపై దృఢమైన కాంక్రీట్ పునాదిపై శాశ్వతంగా ఉంచబడినవి.